హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీల్ సృష్ణ కలెక్షన్స్. ఈరోజు ఎగ్ రైస్ చేయబోతున్నాను. టేస్టీ యమ్మీ కూడా. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎగ్ రైస్ అంటే? అన్నం మిగిలిపోయినా, కర్రీ సరిపోకపోయినా, లేకపోతే ఏదైనా ఫాస్ట్గా చేయాలంటే అసలు ఫ్రిడ్జ్లో ఫస్ట్ చూసేది ఎగ్సే కదా. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అండి. కర్రీ నచ్చకపోయినా సరే ఎగ్ రైస్ చేస్తావా అని అడుగుతారు. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గా ఎగ్ని రైస్లోనే డైరెక్ట్ అట్లా వేయకుండా కర్రీలాగా ఇట్లా ఫస్టే బీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే బాగుంటుంది టేస్ట్. లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఉండలు కాకుండా కొంచెం పీసెస్ ఎక్కువ వచ్చేలాగా అలా చేసుకోండి. తర్వాత ఆయిల్ వేసేసుకొని మిర్చి ఆనియన్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అవి వేగిన తర్వాతకి క్యారెట్ టమాటో వేసాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను మాత్రం క్యారెట్ టమాటోనే వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఏరి పక్కన పెడతారు కదా. అలా మీకు కూడా ఉంటే కింద కామెంట్ చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పసుపు వేసుకొని అవి వేగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, అది కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 minutes అలా కుక్ అవ్వనివ్వాలి. మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని కారం ఇప్పుడు వేసేసుకోవాలి. ముందు వేయకూడదు, ఎగ్కే పడుతుంది, రైస్కి పట్టదు ఫ్లేవర్ అంతా. తర్వాత సాల్ట్ ఇంకా ధనియా పౌడర్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్ రైస్ చెయ్యడం అని అంటే కలుపుతూనే ఉండాలి. నార్మల్గా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అలా కూడా ఎప్పుడు వాడు కలుపుతూనే ఉంటారు కదా పాపం. అలా చేస్తేనే టేస్ట్ వస్తుంది దానికి. తర్వాత నేను ఇక్కడ సాసెస్ ఏమీ యాడ్ చేయలేదండి. మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. అంటే ఎందుకులే ఊరికే అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. అప్పుడప్పుడు తింటాము, రెగ్యులర్గా కాదు. కాకపోతే సాసెస్ వేయకున్నా కూడా ఇలా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్తో సర్వ్ చేసుకొని తినేసాం అంతే. ఇది మా సండే స్పెషల్. మీ సండే స్పెషల్ ఏంటి కింద కామెంట్ చేయండి.